అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లాలో వేడి మొదలైంది. వేడి వల్ల బయటకు వెళ్ళలేకుండా ఉన్న పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి మాసంలోనే ఇలా ఎండలుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎలా ఎండలుంటాయని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలో 35% ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజుల నుంచి చూసుకుంటే 34-35% ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కూడా 35 ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి అంతటికి సంబంధించి 35 సెంటీగ్రేడ్గా నమోదైనట్లు తెలుస్తుంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. రోజువారీ ఎండల వల్ల ఎలా ఉండబోతున్నాయి దీనికి అంతటికి సంబంధించి సార్ చెప్పండి. ఇప్పటికే ఫిబ్రవరి మొదటి వారంలో ఎండలే 35 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతల్లో ఉంది. దీనికి అంతటికి సంబంధించి రానున్న రోజుల్లో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎండలు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసలు ఇప్పుడు ఎలా ఉంది? అసలు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది? మామూలుగా మనకు ఈ సీజన్ ఏమో మనకి సమ్మర్ సీజన్ ఏమో మార్చ్, ఏప్రిల్, మేగా తీసుకుంటాం మనం ఐఎండీలో. అయితే మనకి ఈ టెంపరేచర్స్ ఈ ఫిబ్రవరి మంత్లో 37 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే టెంపరేచర్ నార్మల్ కంటే ఒక 2-3 డిగ్రీస్ ఎక్కువ రికార్డ్ అవుతుంది. సో రానున్న కాలంలో మన ఎండాకాలంలో మన టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే సార్ చెప్పండి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎలా ఉంది ఫిబ్రవరి మాసం? అంటే మనకు మామూలుగా ఇప్పుడు ఫిబ్రవరిలో 37 వరకు చేరుకుంటుంది టెంపరేచర్. మన మధ్యలో తగ్గుతుంటుంది 34-33 డిగ్రీస్. మినిమం టెంపరేచర్ ఏమో మన 19 నుంచి 22-23 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. కాబట్టి మనకు వేడి వాతావరణం అంటే లాస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంటుంది. అత్యధికంగా ఉష్ణోగ్రత అంటే ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రత ఎంత నమోదవుతుంది నిజామాబాద్ జిల్లాలో? అసలు ఈ వేడికి ఎలా ఉండబోతుంది ఈసారి? అంటే మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రస్తుత రికార్డ్ ఏంటంటే 47.3 డిగ్రీస్ రికార్డ్ ఉంది 2005లో. అది మే 22 నాడు రికార్డ్ అయింది. సో ఇప్పుడు మనం అంటే ఇంకా అంచనా రాలేదు మాది ఐఎండీ నుంచి. వచ్చినాక మనమైతే అబౌవ్ 45 డిగ్రీస్ వస్తే మనకు చేరుకుంటాం ఏప్రిల్, మేలో. అంటే ఈ ఎండలకు ఏదైతే ఇప్పుడే మా ఫిబ్రవరి మాసంలో ఎండలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అంటే ఇప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే మామూలుగా మనకి అంటే మెయిన్ సీజన్ ఏంటంటే ఏప్రిల్, మే. మనకు ఏప్రిల్, మేలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి నార్మల్గా అయితే 35-40 మధ్యలో, మార్చ్ అయితే 40-42 డిగ్రీస్ మధ్య రికార్డ్ అవుతుంది. తర్వాత మనకు పెరుగుతూ ఉంటుంది టెంపరేచర్లో. మినిమం టెంపరేచర్ కూడా నైట్ టెంపరేచర్ కూడా మీకు 30 డిగ్రీస్ లాగా చేరుకుంటుంది మార్చ్, ఏప్రిల్, మేలో. అట్లా చూసుకోవచ్చు. రోజువారీగా ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏదైతే ఉష్ణోగ్రతలకు సంబంధించి చూపించే ఇది థర్మామీటర్ ఉంది ఇక్కడ. దీనికి అంతటికి సంబంధించి ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు వేడి పెరిగిన కొద్దీ ఏదైతే ఇది పైకి పెరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి అంతటికి సంబంధించి సార్ చెప్పండి, ఇదేంటిది సార్? ఇది థర్మోగ్రాఫ్. ఇది ఇందులో బయోమెట్రిక్ స్ట్రిప్ అని ఉంటుంది. అది ఏంటంటే దాన్ని వ్యాకోచంతో అక్కడ మనకు రికార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ 33 డిగ్రీస్ ఉంది. ఈ 24 అవర్స్ మనకు సెకండ్ బై సెకండ్ మనకు రికార్డ్ అవుతుంది. ఇది ఎయిర్ హైగ్రోగ్రాఫ్. ఇది మన గాలిలో తేమ శాతాన్ని చూపిస్తుంది. ఇది కూడా సెకండ్ టు సెకండ్ మనకు రికార్డ్ అవుతుంది. ఎవ్రీ 24 అవర్స్ అంటే మనం 24 అవర్స్ రికార్డ్ తీసుకుంటాం దీనిలో నుంచి. మొత్తానికి చూసుకోవచ్చు, ఇది గాలిలో తేమ శాతాన్ని చూపించే మిషన్ అని చెప్తున్నారు. ఇది ఎప్పటికీ ఇప్పుడు గాలిలో ఎండ ఏదైతే ఎవ్రీ సెకండ్ అప్డేట్ చేసేందుకు ఈ దీనికి అంతకు సంబంధించి ఏదైతే ఎండకు సంబంధించిన మిషన్గా థర్మోగ్రాఫ్ అని చెప్తున్నారు అధికారులు. దీనికి అంతకు సంబంధించి చూడవచ్చు, హైడ్రోగ్రాఫ్ అండ్ థర్మోగ్రాఫ్ వల్ల ఎండకు సంబంధించి కానీ అదేవిధంగా ఎండలో తేమ శాతాన్ని చూపించే యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. దీనికి ప్రజలు కూడా ఎండ నుండి బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇప్పటి నుండే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికిప్పుడు ఈ ఎండలు గత 3-4 రోజుల నుంచి అదే ఫిబ్రవరి మొదటి వారంలో 34-35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే మనకు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరము నిజామాబాద్ జిల్లాలో ఎందుకంటే దక్కన్ పీఠభూమి ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో ఎప్పుడు కూడా వివిధ ప్రాంతాల కంటే అటు ఆదిలాబాద్ కానీ ఇటు నిజామాబాద్ కానీ వివిధ ప్రాంతాల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి ఈసారి కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అదే కోణంలో అత్యధికంగా చలి కూడా పెట్టింది. కాబట్టి ఎండలు కూడా అదే కోవలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఎండలు ఇలానే ఉంటే
పరిస్థితి మరో రకంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.